गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शुद्धस्फटिकसङ्कासिं सच्चिदानन्दविग्रहं दातारां सर्वकामानां कामेश्वरमुपास्महे। कामेश्वरीं परामीडे कादिहादिस्वरूपिणीं मातृकावर्णलिप्ताङ्गीं महाश्रीचक्रमच्छकां शरदिन्दुविकासिमन्दहासां स्फुरदिन्दीवरलोचनाभिराम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीमुपास्महे। मित्रुలందరికీ నమస్కారం, స్వాగతం. సౌందర్యలహరి శంకర భగవత్పాదాకృత సౌందర్యలహరి. తరువాతి శ్లోకం అవతారిక. అనాహత చక్రస్థ పరమహంసనాథ పరమహంసాంబలను స్తుతించుచున్నారు. పరమహంసనాథ పరమహంసాంబలను స్తుతించుచున్నారు. సమున్మీలత్సంవిత్ కమలమకరందైకరసికం భజే హంసద్వంద్వం కిమపి మహతాం మానసజరం యదాలాపాదష్టాదశగుణితవిద్యాపరిణతిః యదా ధత్తే దోషాత్ గుణమఖిలమధ్యః పయైవ. యదా దత్తే దోషాత్ గుణమఖిలమధ్యః పయైవ. తాత్పర్యం: తల్లి భగవతి వికసించుతున్న జ్ఞానమను కమలమునందు అనాహత కమలము, జ్ఞాన కమలం అంటే అనాహత కమలము అందున్న పుష్పరసమును ముఖ్యముగా ఆస్వాదించుటయందు రసజ్ఞత ఆసక్తి యోగీంద్రుల మానసమును మానస సరోవరమున సంచరించున్నదియు ఇట్టిదట్టిదని నిర్వచించుటకు శక్యము కానిదియునకు హంసేశ్వర హంసేశ్వరీ దేవుల సమ్మిళిత రూపమైన రాజహంస మిథునమును నేను భజించుచున్నాను. ఈ రాజహంస మిథునము సల్లాపము వలననే అష్టాదశ విద్యలు ప్రాదుర్భవించినవి. హంసక్షీరము నుండి పాలను గ్రహించినట్లు ఈ రాజహంస మిథునము దోషము నుండి సద్గుణ సముదాయంను గ్రహించుతున్నది. వ్యాఖ్యానం: సవిత్కమలమనగా అనాహత చక్రమని పూర్వమే చెప్పబడినది. ఉపాసకులు పరమహంస మిథునమును సవిత్కమలమునందు ఉపాసింతురు. ఇది సమయాచారుల మతం కాబట్టి మహతాం యోగీశ్వరుల మానసచరమని చెప్పబడినది. శ్రీ శంకర భగవత్పాదులు కూడా సమయమతం వారే. అయితే ఆయన అవలంబించిన శాఖ వారి అభిప్రాయమున అనాహత చక్రమున పరమేశ్వరుడు శిఖి అంటే అగ్ని జ్వాలారూపుడై శిఖిని అగ్నిజ్వాలారూపిణి అగు తన శక్తిలో కలిసినవాడై దీపాంకురము వలె ప్రతిభాసించుచున్నాడని ఈ అభిప్రాయమును శుభోదయ వ్యాఖ్యానం నందు ఆయన వెల్లడించెను. శిఖి అనగా అగ్నిశిఖ కలవాడని మగనెమలి అని అర్థము. శిఖిని అనగా అగ్నిశిఖారూపిణి అని ఆడు నెమలి అని అర్థము. ఈ అనాహత చక్రమున అగ్నిజ్వాల రూపుడైన పరమేశ్వరుడు సమయుడు. భగవతి అగ్నిజ్వాలారూపిణి అయి సమయ అగుచున్నది. ఆ యుగళ సమ్మేళనము నా హృదయ పద్మనిలయమై నన్ను అనుగ్రహించుగాక. ఇది భగవత్పాదుల శుభోదయ వ్యాఖ్యాన వచనం. హంసయుగ్మమునందు జాగ్రత్త స్వప్న సుషుప్తి అని 3 అవస్థలు. జాగ్రత్త అవస్థ యందు సత్వగుణాధిక్యం ఉండినట్లే ఆలాపముండును. అది వేదశాస్త్రాది రూపము. ప్రాణులకు రజోగుణము ప్రభవింపగా ఆహారాది వ్యవహారము, తమోగుణము ప్రభవింపగా క్రోధనిద్రామయ హింసాది వ్యవహారము. సచ్చిదానంద రూప బ్రహ్మమునకు దేశకాలాది పరిచ్ఛిన్నత రూపం వలన దోషకల్పనము. గుణమఖిలము
మాయాస ఫలిత వలన దోషకల్పనము గుణం అఖిలము మాయాస ఫలితం వలన దేశకాలాది పరిచ్ఛేద దోష పరిహారము సముల్లసితమని చెప్పుట. తరువాతి శ్లోకం అవతారిక. స్వాధిష్టాన చక్ర ప్రభావమును వివరించుతున్నారు. తవ స్వాధిష్టానే హుతవహమధిష్ఠాయ నిరతం తమీడే సంవర్తం జనని మహతీం తాంచ సమయాం యదా లోకే లోకం దహతి మహతి క్రోధ కలితే దయార్ద్రాయ దృష్టి శిశిర ఉపచారం రచయితి. తల్లి, నీ స్వాధిష్టాన చక్రమందు అగ్నితత్వమును అధిష్ఠించి నిరంతరము ప్రకాశించుచు ప్రసిద్ధుడై సంవర్తమున అగ్ని రూపముతో వెలుగుతున్న పరమేశ్వరుని స్తుతించెదను. ఆయనతో అధిష్టాన అవస్థాన అనుష్ఠాన నామరూపములందు సమానమగుటచే సమయమైన నిన్నును స్తుతించును. సంవర్తాగ్ని రూపుడైన పరమేశ్వరుని అతి క్రోధ కలిత వీక్షణము లోకములను దహించుచుండగా కృపచేత ఆవేశింపబడిన నీ దృష్టి శీతలమైన ఉపచారము కావించుచున్నది. స్వాధిష్టాన కమలము అగ్నితత్వోత్పత్తి స్థానము. అందుత్పన్నమైన అగ్నిని సంవర్తాగ్ని ఆరోపించి అందు మహాసంవర్తాగ్ని జ్వాలాకార శక్తి రూపావస్థితగా నున్నదని భగవతిని సంభావించవలను. వారి చూపుల చేత జగత్తు దగ్ధమవుతుండగా భగవతి కృపారసపూరిత దృష్టి వలన జగత్తునందు ప్రసన్నరాలైనదని శిశిరోపచారము చేయుచున్నదట స్తుతి. వస్తుతః కాదు, ఈ శిశిరోపచారము మణిపూరక ప్రతిపాదన. వారిశిష్టాన సంవర్తేశ్వర సమయాంబ దేవదేవి యుగణము పూజింపబడవలెను. వారిశిష్టానాగ్ని సంవలిత సంవర్తేశ్వర లలాటాగ్ని నిర్దగ్ధమైన జగత్తు అచట వర్తించు సమయాంబాక్షదేవి దయారస సంపృక్త కటాక్ష నిరీక్షణము వలన పునరుజ్జీవనమగుచున్నదని ఆగమార్థము. తర్వాతి శ్లోకం. మణిపూర కమలగత దేవిని స్తుతించుచున్నారు. శ్లోకం. తటిస్త్వంతం శక్యాతిమిర పరిబంధి స్ఫురణయ స్ఫురన్నానారత్నాభరణ పరిణధ్యేంద్రధనుషం తవశ్యామం మేఘం కమపి మణిపూరైకశరణం నిషేవే వర్షంతం హరమిహర తప్తం త్రిభువనం. తల్లి, నీ యొక్క మణిపూర చక్రమే ముఖ్యమైన గృహముగా కలదియు. ఆ మణిపూర చక్రమందున్న అంధకారమునకు శత్రువైన ప్రకాశము గల తటిద్రూపమైన శక్తి అన్న మెరుపు గలదియును. అనేకములైన రత్నముల చేత నిర్మింపబడిన నగల చేత అమర్చబడిన ఇంద్రధనుస్సు కలదియును. శ్యామవర్ణము కలదియును. హరుడను మహాసంవర్తాగ్ని రూప సూర్యుని చేత కాల్చబడిన ముల్లోకములను తన వర్షధారల చేత తలుపుతున్నదియును. ఇటువంటిదని చెప్పుటకు శక్యము కానదియునవు మేఘమును అంటే సదాశివుని మిక్కిలి సేవించుతున్నాను. మణిపూరక చక్రమున జలతత్వం ఉత్పన్నమవుతున్నదని పూర్వమే చెప్పబడినది. జలతత్వ ఉత్పత్తి విషయం ఎట్లనగా సూర్యకిరణములు అగ్నితో కలిసినవై మేఘరూపముగా నేర్పడి జలరూపమునంది మణిపూరమున ఆధార చక్ర స్వాధిష్టానముల మధ్య భాగమున నివేశనము కలగగుచుండినవి. అనాహతమున మీది భాగమందున్న సూర్యకిరణములు స్వాధిష్టాన గతాగ్నితో కూడినవై మణిపూరమును చేరి జలరూపమును పొంది ఆ జలం చేత స్వాధిష్టానాగ్ని దగ్ధ జగత్తును తలుపుతున్నది. ఇది ఆగమ రహస్యము. మణిపూర చక్రముని జయులు మేఘేశ్వర సౌదామనులు వారిని అమృతేశ్వరి అనుట కూడా కలదు. మణిపూర చక్రమున భగవతితో కలిసి 104 దేవతలు లోపముద్రాతులు ఉన్నారని వారిని ప్రత్యేకముగా అర్చించే విధానములు ఉన్నవని ఒక సాంప్రదాయము. తరువాతి శ్లోకము. ఈ యంత్రమును
మూలాధార చక్రగత దేవదేవుల ప్రస్తుతించుతున్నారు. మూలాధార చక్రగత దేవదేవులను ప్రస్తుతించుతున్నారు. తవాధారే మూలే సహ సమయయాస్య పరయా నవాత్మానం మన్యే నవరసమహాతాండవనటం ఉభాభ్యామేతాభ్యాముదయ విధిముద్దిశ్య దయయా ననాథా సనాథాభ్యాం యజ్ఞే జనకజననీ మజ్జగదలితం సనాథాభ్యాం యజ్ఞే జనకజననీ మజ్జగదలితం. తాత్పర్యం: తల్లి, నీ యొక్క మూలాధార చక్రమునందు లాస్యరూపమైన నృత్యమునందు మిక్కిలి ఆప్తురాలై సమయ అను పేరుగల కలదైన ఆనంద భైరవి, మహాభైరవి అను శక్తితో కూడి శృంగారాదులకు నవరసములతో నొప్పు తాండవ నృత్యమును నటించు నటుడైన వానిని నవాత్ముడైన ఆనంద భైరవునిగా తలచెదను. ఏలననక దగ్ధమైన జగత్తును మరల పుట్టింపవలనని దయచేత కలుసుకున్న ఈ ఆనంద భైరవి మహాభైరవులిద్దరి చేతను ఈ జగత్తు తల్లిదండ్రులు కలదై పుట్టును. ఆధార స్వాధిష్టాన కమలములు తామిశ్రలోకములు అంధకార బంధులమైనవి. అచట కౌల మతం వారికి అర్చనాధికారము కలదు. సమయమతమునందిచట అర్చన లేకపోయినప్పటికీ సహస్రదళ కమలమునందే తమ మతానుచారము సేవ్యగుతున్నది దేవి మహాభైరవిగా. ఆధార స్వాధిష్టానమునందు సేవ్యగుతున్నదని సమయ పద ప్రయోగం చేత సూచితము. అవతారిక. ఇంతవరకున్న 41 శ్లోకములకు ఆనంద లహరి అనియు, ఈ 42వ శ్లోకము నుండి సౌందర్య లహరి అనియు వ్యవహారము. ఈ వ్యవహారమును భగవత్పాదులే సృజించిరి. 21వ శ్లోకమున మహాంతః పశ్యంతో దధతి పరమాహ్లాద లహరి అనియు, 44వ శ్లోకము తనోతు క్షేమం నస్తవ వదన సౌందర్య లహరి ఆనందహరి అందు బ్రహ్మభావ సిద్ధి మార్గంలో తెలుపుచూ తితిశక్తిని గానం చేసి ఆనందలహరి అన్న పేరు అనువర్ధము చేసిరి. సాధకుల సౌకర్యార్థము బ్రహ్మాండ రూప విరాట్ దేహ అధిష్టాత్రి అయిన దేవి యొక్క సౌందర్యము వర్ణించుట ద్వారా అధమ మధ్యమాధికారులకు స్థూలోపాసనము తెలుపగోరి భగవత్పాదులు శ్రీదేవి శిరమ మొదలు పాదముల పర్యంతము వర్ణనము చేయుచున్నారు. భగవతి చరణాంబజముల ఉత్కర్ష తెలుపుటయా అభిమతమే. మకుటాది చరణ పర్యంతము అవయవ స్థుతి చేయుట ప్రారంభము. తొలుత కిరీట వర్ణనం చేయుచున్నారు. సర్వం శ్రీ మాతృచరణారవిందార్పణమస్తు.